హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్. నేను మీ శృతి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో రీసెంట్ టైమ్స్లో నాకు వీడియో పెట్టడమే అవ్వట్లేదు. సో ఓన్లీ షార్ట్స్ అయితే పెడుతున్నాను, కానీ లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది. సో అందుకని ఇది అయితే పెడుతున్నాను. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేశారు మా హస్బెండ్. సో అంటే ఫిష్ ఫ్రై అందరూ చేస్తారు, కాకపోతే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేస్తే అవి క్రిస్పీగా, అంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో బయట కనిపిస్తాయి కదా, అలా మంచిగా క్రిస్పీగా రెడ్గా అలా రావాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేస్తే చాలా బాగా వస్తాయన్నమాట. సో ఈ చికెన్, మటన్, ఫిష్ ఇలాంటివి ఏమన్నా వండినప్పుడు వాటిని శుభ్రంగా వాష్ చేయడం అయితే మా హస్బెండే చేస్తారు. సో చూసారు కదా, మా హస్బెండ్ అయితే ప్రతి ఒక్క ముక్కని పట్టుకొని అలా చాలా నీట్గా, సో ఆ వైట్ స్కిన్ ఏదైతే ఉందో అది తీసుకుంటూ చాలా నీట్గా అయితే వాష్ చేసేసారనమాట. సో ఫస్ట్ కల్లుప్పు ఉంటుంది కదా, అదే దొడ్డుప్పు అంటాం కదా, సో ఆ సాల్ట్ వేసి ఒకసారి మొత్తం ఇలా రఫ్ చేశారు. రఫ్ చేసి దాని తర్వాత ఇలా అయితే వాష్ చేశారనమాట నీట్గా మొత్తము. సో మొత్తం ఫ్రై చేద్దాం అనుకున్నాం అనమాట. సో అందుకని ఫ్రై పీసెసే కొట్టించామన్నమాట. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ అయితే నేను కారం తీసుకున్నాను. కొంచెం స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకెక్కువ తీసుకోవచ్చు, బట్ 2 స్పూన్స్ ఈజ్ ఓకే, అంత ఎక్కువ అవసరం లేదు. ఇంకా 1.5 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు కూడా తీసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇంకా కొంచెం వాము ఉంటుంది కదా, వాముని జస్ట్ కొంచెం క్రష్ చేసి అది వేసాను. అలాగే అల్లం వెల్లుల్లి, ఇంకా కొద్దిగా ఫుడ్ కలర్ మన దగ్గర ఇంట్లో ఉంటే వేసుకుంటే కొంచెం రెడ్డిష్గా వస్తాయి అన్నమాట. సో అందుకని నేనైతే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ అయితే నాతో అవైలబుల్ ఉంది, అది వేసాను అనమాట. సో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇంకా జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, సో ఇవన్నీ వేసి అయితే ఫస్ట్ ఇలా అయితే మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసాను. కార్న్ఫ్లోర్ కూడా మరీ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే కొంచెం మెత్తగా అయిపోతుంది. అంటే మనం క్రిస్పీగా రావడానికి కొంచెం ఈ కార్న్ఫ్లోర్ వేస్తాము, కాకపోతే మరీ ఎక్కువ వేస్తే కొంచెం మెత్తగా కూడా అనిపిస్తాయి నాకు, అందుకని నేను ఎక్కువేం వేయలేదు. జస్ట్ ఒక 1.5 to 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసాను. తర్వాత నిమ్మకాయ పిండేసుకున్నాను అనమాట దీంట్లో. సో నిమ్మకాయ పిండడానికి నేను చాలా కష్టపడ్డాను, అది చాలా పెద్ద నిమ్మకాయ అనమాట. సో ఫస్ట్ చేత్తో పిండాను, దాని తర్వాత మళ్ళీ లెమన్ది ఇలా స్క్వీజ్ చేసేది ఉంటుంది కదా, దాంతో ట్రై చేశాను అనమాట. సో నాకైతే పెద్ద నిమ్మకాయ అసలు స్క్వీజ్ చేయడం రాలేదు. తర్వాత ఇంకా మా హస్బెండ్ హెల్ప్ తీసుకొని దాన్ని అయితే స్క్వీజ్ చేసి నిమ్మరసం అయితే అందులో పిండేశాను అనమాట. సో ఇలా ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం చేత్తో మొత్తం పేస్ట్ ఇలా అయితే కలిపేసుకోవాలి. సో దాని తర్వాత ఫిష్ ముక్కలు మనం కడిగి పెట్టుకున్నాం కదా, సో వాటన్నిటికీ ఒక్కొక్క ముక్కకి అలా నీట్గా మసాలా అంతా పట్టేలాగా అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా ఒక్కొక్క పీస్ అలా అన్నీ వేసి ఒకటేసారి కలిపేయకుండా ఇలా ఒక్కొక్క ముక్కకి ఇలా మొత్తం నీట్గా పట్టించాలన్నమాట మసాలా. సో వీడియోలో మా హస్బెండే పట్టిస్తున్నారనమాట, నేను అలా లైట్గా పూస్తుంటే అలా కాదు అని చెప్పేసి తనే తీసుకొని అప్లై చేశారు మొత్తం మసాలా పేస్ట్ పీసెస్కి. సో ఇది మేము లాస్ట్ సండే చేసుకున్నాము, కానీ అప్పటి నుంచి నాకు కుదరట్లేదు అనమాట వీడియో ఎడిటింగ్. కొంచెం పర్సనల్ వర్క్స్ వల్ల చాలా బిజీగా ఉన్నాను, అందుకని ఇప్పుడైతే దీన్ని వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. సో అలా ప్రతి ముక్కకి కూడా మసాలా పేస్ట్ అలా నీట్గా సదిరేసేయాలి. దాని తర్వాత ఇవన్నీ ఒక పక్కకు సదిరేసుకున్నారనమాట. అంటే కొంచెం కూడా అందులో మసాలా పేస్ట్ అనేది వేస్ట్ అవ్వకుండా ఇలా మొత్తం నీట్గా అప్లై చేశారు మా హస్బెండ్. దాని తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ to 1 అవర్, మినిమం 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. సో మినిమం 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. సో అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్
పెట్టారనమాట. మా ఫ్రిడ్జ్లో ప్లేసే లేదు, ఏం ఉండవు కానీ అన్నీ అక్కడిక్కడ అలా ఉంటాయి, అందుకని నీట్గా లేదని చెప్పేసి మా హస్బెండ్ ఆల్రెడీ కామెంట్ చేశారనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్, మేమైతే ఒక 45 మినిట్స్ పెట్టామన్నమాట. 45 మినిట్స్ తర్వాత తీసి సో ఇలా అయితే ఫ్రై చేసుకున్నాము. సో ఇందులో ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేయడం వల్ల ఇలా రెడ్ అంటే ఎర్రగా అయితే వేగినాయి ఈ ఫ్రై పీసెస్. చూసారు కదా, ఇప్పుడు వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఫుడ్ కలర్ ఎందుకు వేసాను. సో ఇలా అన్నీ ఒక దాంట్లో మొత్తం అంటే కడాయిలో ఆయిల్ వేసుకొని అలా ఫ్రై చేసుకోవడం కన్నా సో ఇలా ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఇలా 1 or 2 పీసెస్ వేసి ఇలా 2 సైడ్స్ ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటే చాలా క్రిస్పీగా ఇంకా బాగా లోపల కూడా చాలా బాగా ఉడుకుతుంది అనమాట. సో అదే అనమాట, చాలామంది ఫిష్ ఫ్రై చేస్తారు తెలుసు, కాకపోతే నేను ఎలా చేస్తాను ఈ చిన్న చిన్న టిప్స్ లైక్ కార్న్ ఫ్లోర్ ఎలా వేసుకొని ఎలా కలుపుకోవాలి, ఇంకొంచెం ఫుడ్ కలర్ మ్యాక్సిమం ఎవరు వేయరు, బట్ నేను వేస్తాను కొంచెం క్రిస్పీగా అలా రావడానికి అనమాట. సో కలర్ రావడానికి కారం బదులు కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.